హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి జ్ఞానము సాధన అనే బోధ నుండి జ్ఞాన సాధన అంటే ఏంటో తెలుసుకుందాం. మన లక్ష్యం మోక్షం కదా. నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను పోగొట్టుకోవాలి. నేను ఈ 2 పనులతో వచ్చాను ఈ శరీరంలోకి. మళ్ళీ ఈ శరీరంలోకి రావాలన్న ఇచ్చ పోవాలి. నాకొక ఇచ్చ మిగిలిపోయిందండి అంటే మళ్ళీ జన్మ తప్పదు, మరొక శరీరము తప్పదు. మరి మన పరిణామం ముగింపు కావాలి అంటే ఒక్కటే, మళ్ళీ పుట్టకూడదు. ఈ క్రమంలో గమ్యాన్ని ఎక్కడి దాకా చేర్చాలి? శరీరం నాకు అవసరమని ఏ భావనలో అయినా సరే భోగ్య భావన మిగిలి ఉంటే మనకు వచ్చే కలలన్నీ కూడా ఆ భోగ్య భావనల నుండే ఉత్పన్నమవుతూ ఉంటాయి. అందుకని రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, జ్ఞాని అని చెప్పాలి అంటే అతని కలలను విశ్లేషిస్తే తెలిసిపోతుందట. అతనికి కలలు రావటం లేదు అంటే అతనికి ఆశే లేదని అర్థం. ఎప్పుడు కూడా స్వప్రకాశంగా అలా ఊరుకున్నాడు. అప్పుడు దేని ఎడల భోగ్య భావన లేదు కాబట్టి ఆ స్థితిలో నిలకడ చెందాడు. అప్పుడు అతనికి దేని మీద చలనం లేదు కదా, పొందాలని ఆసక్తి కూడా లేదు కదా. అప్పుడు ఏమైంది? శరీరం పోతుంది, పోతే పోని అని ఊరుకున్నాడు అంతే. అంతేకాని నూతన వస్త్రాన్ని ధరించాలి అనేటువంటి ఆకాంక్ష అందులో పుట్టలేదు. అదే మన కళ. అంటే సూక్ష్మ శరీరం అనే ఫ్యాక్టరీలో పనిచేస్తూనే ఉంది కాబట్టి సూక్ష్మ శరీరం ఆధారంగా మనకు శరీరము లభిస్తుంది. ఇట్లాంటి శరీరమే ఎందుకు వచ్చింది అంటే దాని బ్యాక్గ్రౌండ్లో అది ఉందన్నమాట. అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అధ్యయనం చేయాలన్నమాట. అన్నిటినీ అధ్యయనం చేయాలి, విచారణ చేయాలి, నిర్ణయం చేయాలి, అధిగమించాలి. ఈ 4 పనులు ఏవండి? అధ్యయనము, విచారణ, నిర్ణయము, అధిగమించటం. ఈ 4 పనులే అండి జీవితం అంతా కూడా. ఈ 4 పనులు నిరంతరాయంగా చేయాలండి, ఆపకుండా చేయాలి. అప్పుడు జ్ఞాన ప్రధానంగా అయిపోతాం. ఈ 4 జ్ఞాన సాధనలు. జ్ఞాన సాధన అంటే ఈ 4 ఎప్పుడూ పట్టుకోవాలి జాగ్రత్తగా. అప్పుడు అన్నీ సాధ్యమవుతాయి. హరి ఓం అండి.